ఒక్కడికి ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేదు. తెలుగుదేశంలో జనసేనలో ఊరికే ఉడుతూపు లూపుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు మనం చేపట్టే ఈ కార్యక్రమంతో గ్రామాల్లో రావడానికి తెలుగుదేశం జనసేన భయపడే విధంగా మనం తీసుకెళ్లాలి ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి తెలుగుదేశం వాళ్ళు ఈ గడప గడపకు తెలుగుదేశం మీటింగ్కి వాళ్ళతో మనం కలిస్తే మనని జనాలు కొడతారు అని జనసేన వాళ్ళు ఇప్పుడు తప్పించుకున్నారు. సో వాళ్ళు పిలవండి. ఆ రోజు ఓట్లు వేసుకున్నాడు కలిసి వచ్చారు కదా, ఇప్పుడు రండి అని పిలిచి ప్రతి ఊర్లో మినిమం 10 మందితోనే వాళ్ళని కొట్టించాలి. ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అని యాంకరింగ్ చేస్తాడు మైక్ ఒకటి పెట్టుకొని చంద్రబాబు నాయుడు. తమ్ముళ్ళో అవునా కాదా? తమ్ముళ్ళో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ఇప్పుడు వాయిస్ రాదు, భయమేస్తుంది, ఇప్పుడు చెయ్యాలంటే భయమేస్తుంది అంటాడు. ఏమో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, మేము కూడా ఆర్టిస్టులు, కానీ అంత నటన మాకు రాదు. మమ్మల్ని మించిపోయే పర్ఫార్మెన్స్ చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బిడ్డ ఉంటేనే 85 లక్షల మందికి ఇచ్చాం. ఈరోజు గాల్లో గెలిచిపోతే ఇట్లే ఉంటుంది. ఏం భయం ఉంటుంది, ఏం ప్రేమ ఉంటుంది? కాబట్టి మీ ద్వారా చెప్తున్నాను, నిన్న మాట్లాడినోడికి, నిజంగా నువ్వు ప్రజల అభిమానంతో గెలిచాను, నువ్వేదో డెవలప్ చేసేసాను ఈ 1 year లో అనుకుంటే ఏ విలేజ్ కో చెప్పండి, మీ మేనిఫెస్టో తీసుకురండి, మీరు ఇచ్చిన బాండ్స్ తీసుకురండి, మేము వస్తాం. ఎక్కడ ఎవరికి ఏం చేశారో చూపించండి. నువ్వు అక్కడ అదే స్టార్ట్ చేసావు. ఓకే, నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావో, నువ్వే పడతావో, వాట్ ఎవరికి మేబీ ఏం జరుగుతుందో జరుగుతుంది. కానీ ఒకటేంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలంటారు. వాళ్ళని మనుషుల జాతుల కింద కూడా లెక్క తీసేయాలి. వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఓనమాలు తీసుకొని, తెలుగుదేశం పార్టీలు ఇదే బోనమ్మ గారి కాళ్ళ దగ్గర ఉండి కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుని 2 సార్లు టికెట్లు సంపాదించుకొని 2 సార్లు కూడా చెంప చెల్లుమంటే ఓడిపోయి బయటకు వచ్చి ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బోనమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవిడకి సిగ్గనిపించట్లేదేమో కానీ తీసిన కెమెరా వాళ్ళకి సిగ్గనిపిస్తుంది, చూసిన జనాలకి కూడా అయ్యా రామచంద్ర మళ్ళా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది. మొన్ననే నువ్వు ఇలా వాగిన దానికే బండా సత్యనారాయణమూర్తి గారు నీ బండారం అంతా బయట పెడితే లబో దీపం అన్నావు. ఇక్కడ ఆవిడ కూడా నేను సపోర్ట్ చేయట్లేదని చెన్నై పారిపోయి ఆ హీరోయిన్లందరినీ పిలుచుకొని వచ్చి నా గురించి మాట్లాడండి, నా గురించి ట్వీట్లు పెట్టండి అని అడుక్కున్నావు. ఇంకా సిగ్గు రాకపోతే ఎలాగా, ఇంకా బుద్ధి రాకపోతే ఎలాగా? నువ్వు సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడడం ఏంటి? నిజంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనుకుంటే కనుక ఎక్కడ నువ్వు కంగారు పడకమ్మా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మొన్నటి వరకు శాండు, ల్యాండు, వైను, మైన్ మీద వెళ్ళిన ఈ గవర్నమెంట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ కోర్టు, కేసు, బెయిలు, జైలు వీటి మీద నడుస్తోంది. ఇది మాకే కాదు మీకు కూడా వర్తిస్తుంది డెఫినెట్ గా. ఇప్పుడు ఏదైతే నువ్వు సిబిఐ ఎంక్వైరీ అని మాట్లాడుతున్నావో కొన్ని సిబిఐ ఎంక్వైరీలు నువ్వు అడుగుతావా, లేదా నన్ను అడగమంటావో, లేకపోతే ఫ్యూచర్ లో మేము వేస్తామేమో. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం. అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాళ్ళు ఎగరేసుకుంటున్నారు. చేయనండి, కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు, అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి, అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ టైంలో కానీ అందరినీ అరెస్ట్ చేస్తుంటే ఏం తమ్ముళ్ళు ఏం జరిగేది? రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగింది. నిన్నొచ్చారు, నేను ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు ఎక్కడా బయట రానేలేదు. ఇంటికి కూడా తాళాలేసి, గేట్లకు తాళాలేసి బయట రానియకుండా ఏదించారు. విశాఖపట్నం పోతే, తిరుపతికి వెళ్తే ఎయిర్పోర్ట్ని తిరిగి పంపించారు. నేను ఆ పని చేయదలుచుకోలేదు. మొన్న వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు? గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి, రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? అక్కడ పోయి మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు. నిన్న పోయారు, 1 సంవత్సరం మునుపు చనిపోయాడు.
నేను ముఖ్యమంత్రి కాలా అప్పటికి. నేను జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే అంత మునిపే చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న పోయాడు. పోతే బల ప్రదర్శన, రౌడీజం, ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి, తక్కువ మందితో వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పరామర్శించండి, రండి, మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి. ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సజెషన్ ఇస్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరమో మీరు ఆలోచించండి.